ప్రేమ దేవుడు నియమాల సమితిని ఎందుకు ఇచ్చాడో ఆలోచించారా? మేము బైబిల్లోని అత్యంత ప్రసిద్ధమైన భాగాలలో ఒకటైన 10 ఆజ్ఞలను పరిశీలించబోతున్నాం. ఇవి సాధారణ నియమాలు కాకుండా దేవునితో, ఇతరులతో సమన్వయంగా జీవించడానికి ఒక రూపరేఖ అని మనం తెలుసుకుంటాం. నిర్గమకాండం 21-21 ప్రవేశిద్దాం. అక్కడ దేవుడు ప్రజలతో మాట్లాడి వారికి 10 ఆజ్ఞలను ఇస్తాడు. ఈరోజు మనం పరిశీలిస్తున్న సత్యం ఏమిటంటే, దేవుని ఆజ్ఞలు ప్రేమతో ఇచ్చారు. మనకు దేవునితో మరియు ఇతరులతో సరైన సంబంధాన్ని ఎలా కలిగి ఉండాలో చూపించడానికి రూపొందించబడ్డాయి. మన అధ్యాయం ఒక శక్తివంతమైన ప్రారంభమవుతుంది. దేవుడు ఈ మాటలు మాట్లాడాడు. మీరు ఊహించగలరా? దేవుని స్వరం పర్వతం నుండి గర్జిస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులందరూ ఎలా అనుభవించారో? దేవుడు ఏమి చెబుతున్నాడో గమనించండి. నేను నీ దేవుడనైన యెహోవాను, నేను నిన్ను ఐగుప్తు బానిసత్వ భూమి తీసుకువచ్చాను. ఏమైనా ఆజ్ఞలు ఇవ్వడానికి ముందు దేవుడు తన ప్రేమను, విమోచనను వారికి గుర్తు చేస్తాడు. ఇది తరువాత స్వరూపాన్ని నిర్ధారిస్తుంది. ఆజ్ఞలను 2 విభాగాలుగా విభజించవచ్చు. వీటిని యేసు తరువాత 2 గొప్ప ఆజ్ఞలుగా సంక్షిప్తంగా వివరించాడు. మొదటి 4 ఆజ్ఞలు దేవునితో ఉండే సంబంధంపై దృష్టి పెడతాయి. ఆయన తప్ప దేవుళ్ళు లేరు. విగ్రహాలు వద్దు. దేవుని పేరును ఉపయోగించకూడదు. విశ్రాంతి దినం గుర్తుంచుకోండి. ఆ ఆజ్ఞలు మనం ఇతరులతో కలిగి ఉండే సంబంధాలపై దృష్టి పెడతాయి. తల్లిదండ్రులను గౌరవించండి, హత్య చేయకండి, వ్యభిచారం చేయకండి, తప్పుడు సాక్ష్యం చెప్పవద్దు, ఆశపడవద్దు. అన్ని ధర్మశాస్త్రం, ప్రవక్తలు ఈ సత్యాలపై ఆధారపడి ఉన్నాయని యేసు చెప్పాడు. హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించండి, పొరుగువారిని ప్రేమించండి. ఈ ఆజ్ఞలను నిజంగా పాటిస్తే మన ప్రపంచం ఎంత భిన్నంగా ఉండేదో ఊహించండి. మనకు ఎదురవుతున్న సామాజిక సమస్యలు కావు. వివాహ విఘటనలు, హత్యలు, యుద్ధాలు, విభేదాలు, సమస్యలు ఉండేవి కావు. కానీ ఒక విషయం ఉంది, మనలో ఎవరూ ఈ ప్రమాణాలకు పూర్తిగా జీవించలేదని మనకు తెలుసు. అందుకే అపొస్తలుడు పౌలు రాశాడు, ధర్మశాస్త్రం మనకు ఉపాధ్యాయుడిలా పనిచేస్తుంది. మనం స్వయంగా దేవుని ప్రమాణాలను చేరుకోలేమని బోధిస్తుంది. మనం విశ్వాసంతో ఆయనపై ఆధారపడి జీవించాలి. ఈ గొప్ప సత్యం అర్థం చేసుకున్నప్పుడు మీ జీవితాన్ని మారుస్తుంది. అది నా జీవితాన్ని మార్చేసింది. యేసు అనుచరుడిని కాక నా హృదయం అపరాధంతో బాధపడింది, ఎందుకంటే దేవుణ్ణి చాలా విధాలుగా విఫలమైందని నాకు తెలుసు. ఆజ్ఞలు తెలియవు, కానీ జీవిస్తున్నానని తెలుసు. దేవుడు నా కోసం ఉద్దేశించిన ఆధ్యాత్మిక జీవన నాణ్యత తక్కువ. దేవునితో సంబంధం లేదు, మరియు ఇతరులతో నా సంబంధాలు కొన్ని చాలా అపవిత్రంగా ఉన్నాయి. అపరాధ భావం నా హృదయాన్ని నింపేసింది. కానీ నేను నా హృదయాన్ని విశ్వాసంతో తెరిచి యేసును నమ్మినప్పుడు అన్నీ మారిపోయాయి. అది నా మీద ఒక భారీ బరువు తొలగిపోయినట్లుగా. అపరాధ భావం పోయింది. నాకు దేవునితో ఒక సంబంధం కలిగింది. ఇతరులతో సరైన సంబంధంలో జీవించే శక్తి నాకు లభించింది. నాకు అర్థమైంది, నేను దేవుని ప్రమాణాలకు పూర్తిగా అనుగుణంగా జీవించలేను. సాధ్యం చేయడానికి ఆయనపై విశ్వాసమే నాకు సహాయం. ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించడానికి. వాగ్దానం చేసిన జీవితం మన కోసం ఉద్దేశించిన విధంగా మనం జీవించినప్పుడు కలుగుతుంది. ఆయన ఈ ఆజ్ఞలను ఇచ్చాడు. కానీ దీనికి విశ్వాసం అవసరం. అదే రకం విశ్వాసం అబ్రాహాం, ఇస్సాకు, యాకోబు, యోసేపు, యోబు మరియు మోషే ప్రదర్శించిన విశ్వాసం. భాగం నుండి ఏమీ నేర్చుకోవచ్చు. దేవుని ఆజ్ఞలు ఆయన మనపై ఉన్న ప్రేమ నుండి ఉద్భవిస్తాయి మరియు మన శ్రేయస్సు కోసం అతని కోరిక. ఆజ్ఞలు దేవుణ్ణి ఎలా ప్రేమించాలో, ఇతరులను ఎలా ప్రేమించాలో చూపిస్తాయి. కానీ మనం స్వయంగా ఈ ఆజ్ఞలను పూర్తిగా పాటించలేం. మనకు దేవుని శక్తి అవసరం. ధర్మశాస్త్రం మనకు రక్షకుడి అవసరాన్ని చూపుతుంది మరియు యేసుపై విశ్వాసం పెట్టేలా చేస్తుంది.
నేను మీకు ఒక ప్రశ్న వేస్తాను. మీరు దేవుని ఆజ్ఞలను ఎలా చూస్తారు? వాటిని పరిమితి విధించే నియమాలుగా భావిస్తారా? లేకపోతే పరిపూర్ణమైన జీవితానికి ప్రేమతో ఇచ్చిన మార్గదర్శకాలుగా చూస్తారా? గుర్తుంచుకోండి, ఈ ఆజ్ఞలను ఇచ్చిన అదే దేవుడు ధర్మశాస్త్రాన్ని మన తరఫున చేయడానికి తన కుమారుడిని పంపాడు. మనము యేసుపై విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మనం దేవుని ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినందుకు క్షమించి దేవునికి అనుకూలంగా జీవించేందుకు మనకు శక్తిని అందిస్తాడు. కాబట్టి ఈరోజు దేవుని ఆజ్ఞలను గౌరవంతో విశ్వాసంతో స్వీకరించండి. ఈ ఆజ్ఞలను ఆయనను అడగండి, బలవంతంగా కాదు, ఆయనపై మరియు ఇతరులపై ప్రేమతో చేయండి. మీ జీవితం దేవుని ఆదేశాలకు అనుగుణంగా ఉండినప్పుడు ఆయన మీకోసం ఎప్పటినుంచో ఉద్దేశించిన సమృద్ధమైన జీవితాన్ని మీరు అనుభవిస్తారు. ఇశ్రాయేలీల వలె మనము దేవుని మాటలకు ఆశ్చర్యంతో మరియు నిబద్ధతతో స్పందించాలి. మన జీవితాలు మనలను తనవారిగా పిలిచిన దేవుని ప్రేమను మరియు పవిత్రతను ప్రతిబింబించాలి.